హూ ఇస్ అనిల్ జిల్లా? టీచర్ అవుదాం అనుకున్న ఈ అనిల్ జీనా యూట్యూబ్ ద్వారా యాక్టర్ అయి పేరు సంపాదించుకున్నది. సక్సెస్ఫుల్ యూట్యూబర్, వ్లాగర్, ఎంటర్ప్రైనర్ అండ్ యాక్టర్గా. మంచిగా ఉన్న యాక్టింగ్ చేస్తే నేను డైలాగులు చెప్పుడేంది, వెనకాల మ్యూజిక్ వచ్చింది, గమ్మతుందని చెప్పి స్టార్టింగ్లో మీరు టీచర్ జాబ్ చేశారు. అవును. జనరల్గా ఎవరంటే టీచర్ జాబ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందని అంటే, అరే ఏదో ఒక దగ్గర టీచర్లనే గవర్నమెంట్ జాబ్ కొట్టి సెటిల్ అయిపోవాలని ఆలోచన ఉంటాయి. నెక్స్ట్ గోల్ అదే ఉంటుంది. కానీ మీ నెక్స్ట్ గోల్ అది కాకుండా ఈరోజు ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్, వ్లాగర్, ఎంటర్ప్రైనర్ అండ్ యాక్టర్గా మారారు. అంటే ఈ టర్నింగ్ పాయింట్ అనేది ఎలా జరిగింది? ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ కూడా ఎలా జరిగింది? నార్మల్గా నాకు కూడా ఫ్రమ్ ద స్టార్టింగ్ డేస్ 10th ఇంటర్ నుంచి కూడా నాకు టీచర్ అవుదాం, గవర్నమెంట్ టీచర్ అవుదామనే ఉండే. ఎందుకంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ చూసుకుంటే గవర్నమెంట్ టీచర్ అయితేనే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మారుతాయి, జనరేషన్స్ మారుతాయి అని చెప్పేసి ఒక క్లారిటీ ఉన్నది అందరికీ. అంటే మా చుట్టుపక్కల కూడా అందరూ, మా బాబాయిలు, మా పిన్నిలు అందరూ కూడా గవర్నమెంట్ జాబు, టీచర్ జాబ్ అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయి ఉండే. నేను టీచింగ్ జాబ్ చేసేటప్పుడు స్కూల్లో శ్రీకాంత్ అన్న వీడియో తీస్తాడు, మన మై విలేజ్ శ్రీకాంత్ అన్న. అరే నేను కూడా నాకు వీడియోల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. స్కూల్లో బ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేసినాను ఫస్ట్. స్కూల్లో పిల్లలకి ఏం నేర్పిస్తాను నేను, ఎట్లా టీచింగ్ చేస్తాను నేను, ఏం యాక్టివిటీస్ నేర్పిస్తాను, అవి చేసి ఎడిటింగ్ చేసి పిల్లల పేరెంట్స్కి పంపుతుండే. ఓకే. సో ఆ పిల్లల వాట్సాప్ క్రియేట్ చేసి, మీ పిల్లలతో ఇవి యాక్టివిటీస్ నేర్పిస్తున్నాము, ఈ స్కూల్ చాలా మంచి స్కూల్, ఈ స్కూల్ స్ట్రెంత్ తక్కువైతుంది, ఇలాంటి స్కూళ్ళను మనం బతికించుకోవాలి, దట్టు ఆర్ఎస్ఎస్ ఈ భావజాలము, ఈ పద్ధతులు, క్రమశిక్షణ ఇవన్నీ బయట స్కూళ్ళలో దొరకవు అని చెప్పి మోటివేట్ చేసుకుంటూ పిల్లల స్ట్రెంత్ పెంచడానికి వీడియోలు చేసినాం. అట్లా ఆ వీడియోలు చాలా హెల్ప్ అయినాయి, స్ట్రెంత్ పెరిగింది. ఏమో క్లోజ్ అవుతుంది కావచ్చు అన్న సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు సక్సెస్ఫుల్గా అడ్మిషన్ క్లోజర్ బోర్డు పెడుతున్నారు. అంత మంచి పేరు వచ్చి ఉండే. దాంట్లో నాది కొంచెం పాత్ర అయినా కూడా నాకు హ్యాపీ. ఓకే, మనం చేసిన వీడియోలు ఒక చిన్న బీజము వాటికి మన ద్వారా కూడా కొంచెం హెల్ప్ అయింది స్కూల్కి అని. సో ఇవన్నీ తీస్తుండగా శ్రీకాంత్ అన్న ఒకరోజు లంబాడిపల్లికి ఇన్వైట్ చేసిండు. అరే అనిల్ రా ఒకసారి వీడియోలు చేద్దాము అది. ఫస్ట్ టైం యాక్టింగ్ చేసిండు ఒక బిత్తి రైడు అనే ఒక వీడియోలో. ఆ వీడియో చూసినప్పుడు అరే మంచిగా ఉన్న యాక్టింగ్ చేస్తే భలే కనిపిస్తున్నావు, నేను డైలాగులు చెప్పుడేంది, దాని వెనకాల మ్యూజిక్ వచ్చుడేంది, అంత గమ్మతుందని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. కానీ ఎందుకో టీచింగ్ జాబ్ వదిలేయద్దు అని పెట్టుకున్నా కూడా ఏమో ట్రై చేద్దాం. అప్పుడు ఇంకా గవర్నమెంట్ డిఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే ఉంటో అవి కొంచెం డిలే ఉన్నాయి. సో ఇంకొక 1 year అవుతుంది కావచ్చు డిఎస్సి పడేసరికి. ఈ 1 year గ్యాప్లో ఒకసారి చూద్దాం, ప్రయత్నం చేద్దాం ఏమున్నది అని చెప్పేసి టీచింగ్ జాబ్ అన్న నేను సార్కి చెప్పి, నేను మళ్ళీ కావాలంటే వస్తా, కొన్ని రోజులు అటు పోయేస్తా అని చెప్పి అట్లా లంబడిపల్లి పోయి ఆ వీడియోలో పార్టిసిపేట్ చేయడం వల్ల అక్కడ నుంచి మెల్లమెల్లగా యాక్టర్గా లైనప్ కుదిరింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నాం మనం, చిన్నదైనా పెద్దదైనా వాడుకుంటూ ప్రతిదాన్ని ఇంత నేర్చుకుంటూ. సో అట్లా టర్నింగ్ అయింది. టీచర్ అవుదాం అనుకున్నా నేను, యాక్టర్గా అట్లా టర్న్ అయిపోయాను. అయితే ఈ జర్నీ మొత్తంలో కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి మీకు. అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే మీకు చాలా హార్ట్ టచింగ్గా ఉండే, అరే ఈ ఫీల్డ్ ఎంచుకున్నందుకు నిజంగానే మంచి చేసిన అనే ఒక ఫీలింగ్ కలిగిందొచ్చు, అట్లాంటిది ఏది ఇన్సిడెంట్? నార్మల్గా మనము ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా కొన్ని ఎథిక్స్, కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ పెట్టుకుంటాం. సో మీరు వీడియోస్ చేసినా, నేను వీడియోస్ చేసిన. సో నేను నా ఫస్ట్ మైండ్ సెట్ నుంచి టీచర్ అవుదాము, పిల్లలకి సమాజానికి ఎంతో కొంచెం మా టీచర్ మాకు ఏదైతే చేసిండో, మమ్మల్ని ఎట్లా మోటివేట్ చేసిండో, సో అట్లా కొద్దిగా మోటివేట్ చేద్దామని ఉండే. సో ఆ మోటివేషన్ క్లాస్ రూమ్స్లో కాకుండా వీడియోల ద్వారా అయితే బయట అయితే చేయగలిగాను. చాలామందికి మా టీం అనేది ఒక ఇన్స్పిరేషనల్గా నిలిచింది. చాలామంది యూట్యూబ్లోకి దిగిర్రు, చాలామంది ఉపాధి కూడా ఈ మనం చేసిన ఐడియాస్తోనే చాలామంది చేసుకొని ఉండే. అదొక హ్యాపీ థింగ్ అది. రెండోది ఎథికల్గా కూడా మేము చాలా కరెక్ట్గా ఉన్నాం. నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ పాయింట్. అదే మేము ఇంతవరకు తీసిన కంటెంట్లో మంచి కంటెంట్ చేసినాం. మనము ఏదో వ్యూస్ కోసం అని చెప్పి ఆగమాం కంటెంట్ ఏం చేయలేదు. ప్రతి చిన్న పిల్లల నుంచి ముసలి దాకా కూర్చొని చూసే కంటెంటే చేసినాం మనం. సో అదొకటి మనకు సాటిస్ఫాక్షన్ పాయింట్. రెండోది ఊర్లలో నార్మల్గా విలేజ్లో ఉండే వాళ్ళకు ఇంత దూరం హైదరాబాద్ దాకా వచ్చి ఇట్లా పెద్ద కార్పొరేట్ సంస్థలలో, సో ఇవన్నీ ఒక పెద్ద థింగ్. నార్మల్ నాకు కూడా 1-2 years బ్యాక్ చాలా పెద్ద థింగ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ చేసినాము, ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి కంటెంట్లు.
అంటే ఈ లైనప్ అనేది అరే మనం చేస్తే కష్టపడితే ప్రాపర్‌గా మనం మన లైఫ్‌ని ప్లాన్ చేసుకుంటే చేయగలుగుతాము. నేను 4 ఏళ్ల కింద కలగన్నాను నేను. ఒక ప్రియదర్శి అన్న. మంచిగా అయితున్నాడు. ఓ రావుల రామకృష్ణ అన్న, ఒక విజయ్ దేవరకొండ అన్న అయ్యిండు. నానన్న చిరంజీవి సార్ వీళ్ళందరూ కూడా ఇట్లా జర్నీ అయింది కదా. ఎందుకు ప్రయత్నం చేయొద్దు? సరే ప్రయత్నం చేయకపోతే ఇబ్బంది. ప్రయత్నం చేద్దాం. ఆ ఫలితం రాకపోతే అప్పుడు చూద్దామని చెప్పి స్టార్ట్ చేసినాము. సో అది సక్సెస్ అయింది. ఇప్పుడు ఒక చిన్న ఒక ఓటీటీ సిరీస్ మనం రిలీజ్ చేస్తున్నాము. సో దాంతో నెక్స్ట్ వస్తుంది లైనప్. ఇంతే కష్టపడుకుంటూ వెళ్తే ఇంకొక ఇన్స్పిరేషనల్ థింగ్ అనేది మనం చాలా మందికి ఇచ్చిన అవుతాము ఈ మన సైడ్ ఉన్న వాళ్ళకి అని చెప్పి ఈ జర్నీలో ఈ సాటిస్ఫాక్షన్ మూమెంట్స్ అనేవి చాలా హై ఉన్నాయి అన్న. అంటే ఇప్పుడు మై విలేజ్ షో ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పటి నుంచి అది గ్రో అయ్యే క్రమంలో అక్కడ కూడా చాలా డిఫరెంట్ ప్రయోగాలు మీరు చేశారు. కంటెంట్ ఓరియంటెడ్ కావచ్చు, అండ్ ఇంకా టేకింగ్ రిలేటెడ్ కావచ్చు, ఇదంతా కూడా చేశారు. సో ఆ జర్నీ ఎలా ఉండే? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? ఏం నేర్చుకున్నారు ఆ జర్నీ నుంచి అప్పట్లో? సో ఫస్ట్ అయితే శ్రీకాంత్ అన్న స్టార్ట్ చేసినప్పుడు అన్న దగ్గర ఏదో చిన్న ఐప్యాడ్ ఉంటుండే. అదే ఐప్యాడ్లో మేము షూట్ చేయడము, ఎడిట్ చేయడము అది మంచిగా ఉంటుంది. చిన్న యాప్, ఐమూవీ అనే యాప్ అది. సో నేర్చుకున్న థింగ్ ఏంటంటే మెల్లమెల్ల అలవాటు అయిన కొద్దీ ఒక సినిమా మేకింగ్ ఎట్లా చేస్తారు ఫస్ట్, సినిమాకు ఏ రకమైన టూల్స్ వాడతారు. సో అవి వాటిపైన గ్రిప్ తెచ్చుకోవడం స్టార్ట్ చేసినాం. సో ఫస్ట్ థింగ్ కెమెరా మంచిగా చిన్న కెమెరా నుంచి డిఎస్ఎల్ఆర్, సోనీ FX3 దాకా ఇప్పుడు మనం వచ్చినాం, ఆపరేట్ చేయగలుగుతాము. నేను కెమెరా నేర్చుకున్నాను. నేను 3-4 వెబ్ సిరీస్కి డిఓపిగా వర్క్ చేశాను. నేను ఎడిటింగ్ నేర్చుకున్నాం ఈ జర్నీలో. అంటే నా థాట్ ప్రాసెస్ ఎట్లుందా అంటే ఏదైనా లైఫ్ ఆగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టింగ్లో ఛాన్స్ రాలేదు, ఏం చేస్తావు? మళ్ళీ డిప్రెషన్ పోవాల్సిందే. రాకపోతే ఇంకొక ప్యారలల్ రూట్ ఉండాలి కదా. సరే ఇదే ఫీల్డ్లో ఉంటున్నావు కాబట్టి నువ్వు కెమెరా నేర్చుకుంటే నువ్వు కెమెరామెన్ అయిపోతే, డిఓపి అయిపోతే నీకు మంచి ఆఫర్ వస్తాయి కావచ్చు అనే ఒక మైండ్లో ఈ మల్టిపుల్ థింగ్స్ ఉంటుండే. ఎడిటింగ్ నేర్చుకో, నువ్వు స్టూడియో పెట్టుకున్నావు అంటే నీ దగ్గరికి ఎడిటింగ్ చాలామంది కంటెంట్ వస్తారు, ఏది చేసుకున్నా నడుస్తుంది అనే ఈ ధైర్యం మనం తెచ్చుకొని అన్నీ నేర్చిపెట్టుకున్నాను నేను. సో ఈ జర్నీలో సినిమా మేకింగ్ అనేది మొత్తం నేర్చుకున్నాం. ఓకే, సినిమా ఎడిటింగ్కి ఇలాంటి టూల్స్ వాడతారు, ఈ సాఫ్ట్వేర్ వాడతారు, మనం ఎందుకు నేర్చుకోకూడదు? సో సినిమా మేకింగ్ ప్రాసెస్ ఇట్లున్నది, కట్టింగ్ ఇట్లున్నది, అవన్నీ నేర్చుకొని ఇప్పుడు ధైర్యంగా ఇప్పుడు మా దానికి మేము ఒక ఓన్ ప్రొడక్షన్, మై విలేజ్ ప్రొడక్షన్స్ అని పెట్టుకొని మేము అందరం కలిసి ముందుకెళ్ళి ఇప్పుడు మా సిరీస్ని మేమే ఎడిట్ చేసుకున్న దాన్ని మాకు నమ్మకం ఉన్నదా అంటే మేము ప్రాపర్గా ఎడిట్ చేస్తున్నామా చేస్తలేమన్న భయం ఉంటుంది కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేసిరంటే మనం మంచి ఎడిటింగ్ చేసినట్టే. అంటే పెద్ద సంస్థ, కార్పొరేట్ సంస్థ, నేషనల్ వైజ్డ్ ఉన్న సంస్థ జీ అనేది, వాళ్ళు యాక్సెప్ట్ చేసిరు మన ఎడిటింగ్ని కూడా. అంటే మనం ఒక మంచి ఎడిటరే. సో ఇట్లా ఇవన్నీ ఈ జర్నీలో ఏది వదలకుండా అన్ని రకాలుగా నేర్చుకొని అయితే ఒక స్టెప్ అయితే ముందుకు వచ్చినాం. సో అప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉండదు. మనం చిన్న అటు అయినా కూడా సప్పని వెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నీ నేర్చుకొని పెట్టుకున్నాం. అట్లా మై విలేజ్ అనేది అన్ని నేర్పించిందా. అదే మల్టీ టాస్కర్ అయ్యారు. ఎస్.